యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈ మధ్యన కొంచెం బయట పనులు ఉండటం వల్ల కొంచెం వీడియోలు కొంచెం మనం లేటుగా వస్తున్నాయి. అయినా కంటిన్యూస్లీ వస్తాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. చాలామంది నన్ను సంవాది స్వరములు అంటే గురుగారి వివరణ ఏమన్నా అని అడిగారన్నమాట. అవి చాలా ముఖ్యమైన స్వరములు. వాటి గురించి చెప్పుకునే ముందు మనం అసలు ఈ స్వరం అంటే ఏంటో తెలుసుకుందాం. స్వర శబ్దార్థము. ఒక చిన్న శ్లోకం ఉంది. స్వతో రంజయతి శ్రోతృచిత్తం సస్వర ముచ్యతే. అంటే ఏమిటంటే స్వయముగా, స్వ అంటే స్వయముగా, రమ్ అంటే రంజింపజేయనిది గాన దానికి స్వరమని చెప్పారన్నమాట. అంటే స్వయముగా రంజింపజేయు ధ్వని విశేషమును స్వరము లేక సంగీతాక్షరము లేక సంగీత స్వరమని చెప్పబడును. అనగా కొంచెం వివరణాత్మకంగా శృతికి వెంటనే కలిగడి స్నిగ్ధమైనదియును అనురణనాత్మకమైనదియును శ్రోతృచిత్త సుఖావహముగా నుండునదియు అగు దానిని స్వరమని చెప్పబడును. ఓకే, అసలు స్వరములు అనే ఆ చిన్న వర్డ్ చివరిన వచ్చేటువంటి పదాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. మీకు అందరికీ ఫస్ట్ తెలిసేది ఏంటి? సప్తస్వరములు. సప్తస్వరములలో మన రెండు రకాలు ఉన్నాయి. ప్రకృతి స్వరములు, వికృతి స్వరములు. ప్రకృతి స్వరములు అంటే కదలనటువంటివి, మార్పు చెందనటువంటివి. సా ప అనే రెండు స్వరాలను మనం ప్రకృతి స్వరాలు అంటాం. ఇక అంటే సా వన్, సా టూ, పా వన్, పా టూ అని ఎప్పుడు ఉండవు. సా ఒక్కటే ఉంటుంది, పా ఒకటే ఉంటుంది. సప్తస్వరములలో రెండు తీసేస్తే ఇంకా 5 ఉంటాయి కదా. అవి ఏంటి? రీ, గా, మా, దా అని. ఇవి వికృతి స్వరములు అంటారు వీటిని. అంటే వాటిలో మార్పు చెందుతాయి అనమాట. అంటే రీలు ఉండేవి తీసుకున్నప్పుడు రీ చిన్న రీ ఉంటుంది, పెద్ద రీ ఉంటుంది. అలాగే చిన్నగా, పెద్దగా, చిన్నమా, పెద్దమా, చిన్నదా, పెద్దదా, చిన్నని, పెద్దని అనమాట. అయితే చిన్న రీని రీ వన్ అన్నాం, పెద్ద రీని రీ టూ అన్నాం. తర్వాత చిన్నగాని గావన్ అంటారు, పెద్దగాని ఘాటు అంటారు. కానీ ఇది తప్పు. మనకి గావన్ అనేది లేదు మన కీబోర్డు పైన కానీ మన హార్మోనియం పైన కానీ. ఘాటు, గాత్రి ఉన్నాయి అక్కడ. చాలా మంది ఆ ఘాటుని గావన్ అంటున్నారు అనమాట. అది ఎట్లా అవుతుంది? ఘాటు అంటే సాధారణ గాంధారం, గాత్రి అంటే అంతర్గాంధారం. మరి గావన్ లేదు. మరి ఆ గావన్ అంటే ఏమిటి? రీటూనే మనం గావన్ కింద ఉపయోగించుకుంటున్నాం మనం. అప్పుడు ఆ రీటు మనకు గావన్ అవుతుంది. ఘాటు ఉంది కాబట్టి సాధారణ గాంధారం, గాత్రి అంతర్గాంధారం ఉంది. అట్లాగే రీల్ రెండే ఉన్నాయి, రీ వన్, రీ టూ. అవేంటి? రీ వన్ శుద్ధ రిషభము, రీ టూ చతుశ్రుతి రిషభము. మరి వాట్ అబౌట్ రీ త్రీ? రీ త్రీ లేదా అక్కడ ఘాటునే మనం సాధారణ గాంధారాన్ని రీ త్రీ కింద ఉపయోగించుకుంటున్నాం. అలా ఉపయోగించడం వల్ల మనకి 72 మేళకర్తలు, 72 జనకరాగములు ఏర్పడి, లేకపోతే లేవు అనమాట. సాధారణంగా చాలా మందికి వెస్టర్న్ మ్యూజిక్ వారందరూ కూడా ఏమంటారంటే గావన్, ఘాటు అంటున్నారు. అది కాదు. మన శాస్త్రీయ సంగీతం అంటే కర్ణాటక సంగీత విద్యార్థులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది గావన్, ఘాటు అనకూడదు. అక్కడ లేదు. ఘాటు, గాత్రి. అలాగే అక్కడ నీ వన్, నీ టూ అనకూడదు. నీ టూ, నీ త్రీ ఉన్నాయి. ఓకే అయ్యా, మేము కీబోర్డ్ మీద చూపిస్తే మీకు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఆ చివరిన స్వరములని వచ్చే పదాలు ఎన్ని ఉన్నాయో చూద్దాం ఒకసారి. సప్తస్వరములు, ప్రకృతి స్వరములు, వికృతి స్వరములు. వీటి తర్వాత మీకు తారాస్థాయి స్వరములు, మంద్రస్థాయి స్వరములు అంటే హై పిచ్ స్వరాస్, లో పిచ్ స్వరాస్. తర్వాత దాటు స్వరాస్. దాటు స్వరములు అంటే ఏమీ లేదండి. ఇప్పుడు సరిగా తీసుకున్నామని ఒక 3 అక్షరాలు సగ్గా అన్నాం అంటే ఏంటి? సాంచి గాకెళ్ళేటప్పుడు రీ అనే మధ్య ఒక స్వరాన్ని దాటుకుని సాకించి గాకెళ్ళాం. అది ఒక్క స్వరం దాటు స్వరం అవుతుంది అనమాట. అలాంటివి చాలా ఉంటాయి కదా పైకి వెళ్తుంటే. అలాగే 2 స్వరాలు దాటు స్వరం అంటే సరిగమ తీసుకుంటే సా మా. సాకి మాకి మధ్యన 2 ఉన్నాయి కదా. ఈ 2ని దాటుకుని సమ అంటే 2 స్వరాలు దాటుకుని వెళ్ళాం కాబట్టి 2 స్వరాలు దాటు స్వరం అంటారు. అవన్నీ కూడా మీకు ఇదివరకు వివరణ ఇచ్చాను. ఇప్పుడు మనం సంవాద స్వరాల గురించి చెప్పుకుంటాం కాబట్టి వాటి గురించి చెప్పుకుందాం. తర్వాత ఈ దాటు స్వరముల తర్వాత సరళి స్వరములు, జంట స్వరములు. మీకు అయ్యా లెసన్స్ అవి. అలంకారములు అది లెసన్. వీటి తర్వాత గ్రహస్వరములు అంటే పాట ప్రారంభింపబడే స్వరములు. దీన్ని ఎడుపు అని కూడా అంటారు, ఎత్తుగడ స్వరములు అని అంటారు, ఎత్తుబడి స్వరములు అని కూడా అంటారు. తర్వాత అంశస్వరములు, న్యాస స్వరములు ఇంతవరకు ఉన్నాయి. తర్వాత ముక్తాయి స్వరములు అని ఎక్కడ ఉండదు. ముక్తాయి స్వరము అంటుంది. అది వర్ణములు మనకి పల్లవి, అనుపల్లవి తర్వాత ముక్తాయి స్వరం అని వస్తుంది. అలాగే లాస్ట్ చిట్టస్వరములు. ఇది కూడా చివరన స్వరములు వచ్చింది కదా. ఇవి కూడా వర్ణం యొక్క సెకండ్ పార్ట్లో
చరణము తర్వాత వచ్చేటువంటి స్వరాలని చిట్టస్వరములు అంటాం, లేదంటే చరణ స్వరములని కూడా అంటారండి. ఇవేనమాట. ఇప్పుడు మనం సంవాది స్వరములు అంటే మీనింగ్ చూద్దాం. అసలు ఏవైనా రెండు స్వరముల మధ్యన 4 స్వరస్థానములు లేదా 8 శృతులు ఉన్నచో అట్టి 2 స్వరములు పరస్పరము ఒకదానికొకటి సంవాది స్వరములగును. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి సాకి మావన్కి మధ్యన సాకి మాకి మధ్యన 2 ఉన్నాయి కదా. రీగా రీలు 2 ఉంటాయి అని చెప్పాం కదా. అలా గాలు 2 ఉంటాయి. అంటే సాకి మావన్కి మధ్యన 4 శృతులు 4 స్వరస్థానములు అనమాట. రీ1 శుద్ధ రిషభము, రీ2 చతుశ్రుతి రిషభము, గా2 సాధారణ గాంధారము, గా3 అంతర్గాంధారము. అవి 4 స్వరస్థానములు. శృతుల ప్రకారంగా చూసుకుంటే రీలు 4 శృతులు ఉంటాయి, గాలు 4 శృతులు ఉంటాయి. అంటే చూడండి, ఏకశ్రుతి రిషభము, ద్విశ్రుతి రిషభము, తిశ్రుతి రిషభము, చతుశ్రుతి రిషభము. అలాగే గాలు శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతర్గాంధారము, తీవ్ర అంతర్గాంధారము. శృతుల ప్రకారంగా అయితే సాకి మావన్కి మధ్యన 8 శృతులు, స్వరస్థానముల ప్రకారంగా అయితే 4 స్వరస్థానములు ఉన్నచో అట్టి 2 స్వరములు అంటే సామ అనేది పరస్పరం అంటే మాసా కూడా అవుతుంది. సామ మాసా ఈ 2 అందంగా ఉంటాయి. మీకు కీబోర్డ్ పైన ప్లే చేసి చూపిస్తా మీకు. అవి సంవాద స్వరములు. అది సామాభావం అంటారు దాన్ని. ఇప్పుడు సాతో మావన్ వచ్చింది, అట్లా సాతో ఇంకొక స్వరం కూడా వస్తుంది, సాప. ఇది కూడా సాపాలు కూడా సంవాద స్వరం అనమాట, సంవాద స్వరం అంటారు అనమాట. అవి పాడితే అందంగా ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు ఒక్కొక్క స్వరానికి 2 సంవాది స్వరములు వస్తాయి, 2 జతలు వస్తాయి అనమాట. సా మావన్ సాప. ఇది చూడండి, సాకి పాకి మధ్యన ఎన్ని స్వరాలు ఉంటాయి ఒరిజినల్గా? రీ గామ. మరి స్వరస్థానం ప్రకారంగా అయితే రీలు 2 ఉంటాయి, గాలు 2 ఉంటాయి, మాలు 2 ఉంటాయి. చూడండి, రీ1 శుద్ధ రిషభము, రీ2 చతుశ్రుతి రిషభము. మరి గా2 సాధారణ గాంధారము, గా3 అంతర్గాంధారము. మరి మావన్ శుద్ధ మధ్యమము, మా2 ప్రతి మధ్యమము. అలా సాకి పాకి మధ్యన 6 స్వరస్థానములు ఉన్నచో శృతుల ప్రకారంగా అయితే ఇప్పుడు రీలు 4, గాలు 4, మాలు 4. అవి చూద్దాం శృతులు ఏంటో. ఏకశ్రుతి రిషభము, ద్విశ్రుతి రిషభము, తిశ్రుతి రిషభము, చతుశ్రుతి రిషభము. గాలు శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతర్గాంధారము, తీవ్ర అంతర్గాంధారము. మరి మాలు శుద్ధ మధ్యమము, తీవ్ర శుద్ధ మధ్యమము, ప్రతిమధ్యమము, తీవ్ర ప్రతిమధ్యమము. ఇవి శృతులు అనమాట. అప్పుడు సాకి పాకి మధ్యన అంటే సాకి పాకి మధ్యన 6 స్వరస్థానములు ఉన్న లేదా 12 శృతులు ఉన్నచో అట్టి 2 స్వరములు పరస్పరము ఒకదానికొకటి సంవాది స్వరములుగును. అంటే సా పా పా సా. అంటే ఇప్పుడు సాకి సామాభావంతో సామా ఒక జత వచ్చింది, సాపాభావంతో ఇంకో జత వచ్చింది. అంటే సాకి 2 జతలు ఉన్నాయి అనమాట. చాలా అవి. అట్లాగే రీ1కి 2 ఉంటాయి, రీ2కి 2 ఉంటాయి అనమాట. మనకి ద్వాదశ స్వరస్థానం అంటే 12 కదా. సో 12 రోజులు 24 జతలు సంవాద జతలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీ కీబోర్డ్ మీద ప్లే చేసి చూపిస్తాను. గమకంతో ప్లే అనమాట. అప్పుడు మీకు క్లియర్గా డౌట్స్ అని పోతాయి అనమాట. ఇప్పుడు నేను చదువుతాను, తర్వాత కీబోర్డ్ మీద ప్లే చేస్తాను. సా మావన్ ఉల్టా చేస్తే మావన్ సా, అది సామాభావం. సా పా, దాన్ని ఉల్టా చేస్తే పాసా, ఇది సాపాభావం. నేను చదివేస్తాను. ఇక ఫస్ట్దేమో సామాభావం, రెండేమో సాపాభావం అనమాట. రీ1 మా2 సామాభావము. అలాగే ఉల్టా చేస్తే మా2 రీ1. రెండోది రీ1 దావన్, దాని ఉల్టా అయితే దావన్ రీ1. రీ2 పా, ఇది సామాభావము. ఉల్టా చేస్తే పా రీ2. రీ2 దాటు, ఇది సాపాభావము. దాన్ని ఉల్టా చేస్తే దాటు రీ2. గా2 దావన్ సామాభావము. ఉల్టా చేస్తే దాన్ని తిరగేస్తే దావన్ గా2. గా2 నీటు, ఇది సాపాభావము. దాన్ని ఉల్టా చేస్తే నీటు గా2. గా3 దాటు, ఇది సామాభావం. దాన్ని ఉల్టా చేస్తే దాటు గా3. రెండో జత సాపాభావం, గా3 నీ3, ఇది సాపాభావం. ఉల్టా చేస్తే నీ3 గా3. అలాగే మావన్ నీటు సామాభావం. దాన్ని ఉల్టా చేస్తే నీటు మావన్. మరి మావన్ తారాస్థాయి సా, అది సాపాభావం. దాన్ని ఉల్టా చేస్తే పరస్పరం అంటే ఉల్టా కూడా చేయొచ్చు అనమాట. హైపిస్సా మావన్,
మాటు నీత్రి ఇది సామాభావం. దాన్ని ఉల్టా చేస్తే నీత్రి మాటు. మాటు తారాస్థాయి రీవన్ ఇది సామాభావము. దాన్ని ఉల్టా చేస్తే తారాస్థాయి రీవన్ మాటు. పా తారాస్థాయి సా ఇది సామాభావం పస అనమాట. దాన్ని ఉల్టా చేస్తే తారాస్థాయి సా పా. పా తారాస్థాయి రీటు ఇది రెండో జత. ఇది సామా ఇది సాపాభావం. ఉల్టా చేస్తే రీటు పా. ఇక దావన్ తారాస్థాయి రీవన్ ఇది సామాభావం. దాన్ని ఉల్టా చేస్తే తారాస్థాయి రీవన్ దావన్. దావన్ తారాస్థాయి ఘాటు. దాన్ని ఉల్టా చేస్తే ఘాటు తారాస్థాయి ఘాటు దావన్. ఇక దాటు హై తారాస్థాయి రీటు అది సామాభావం. ఉల్టా చేస్తే తారాస్థాయి రీటు దాటు. అంటే దాటు అంటే మిడిల్ పిచ్ అనమాట. అది దాటు హై పిచ్ గాత్రి అంటే తారాస్థాయి గాత్రి అది సాపాభావం. దాన్ని ఉల్టా చేస్తే హై పిచ్ గాత్రి దాటు మిడిల్ పిచ్ దాటు అనమాట. ఇక నీటు హై పిచ్ ఘాటు సామభావం. దాన్ని ఉల్టా చేస్తే హై పిచ్ ఘాటు నీటు. నీటు హై పిచ్ మావన్ ఇది సాపాభావం. దాన్ని ఉల్టా చేస్తే హై పిచ్ మావన్ నీటు. ఇక లాస్ట్ది నీత్రి హై పిచ్ గాత్రి ఇది సామాభావం. దాన్ని ఉల్టా చేస్తే హై పిచ్ గాత్రి మిడిల్ పిచ్ నీత్రి అనమాట. అంటే హై పిచ్ గాత్రి మిడిల్ పిచ్ నీత్రి. లాస్ట్ది నీత్రి హై పిచ్ మాటు అంటే తారాస్థాయి మాటు అనమాట. ఇది సాపాభావం. దాన్ని ఉల్టా చేస్తే హై పిచ్ మాటు మిడిల్ పిచ్ నీత్రి. మొత్తం 24 సంవాద జతలు అనమాట. ఈ సంవాద జతలే పాటకు ప్రాణాలు అనమాట. ఇక సరిగమ పదనిస సానిదప మగరస ఈ ఆరోహణ అవరోహణలు ఈ దాటు స్వరములు ఈ హై పిచ్ లో పిచ్ అన్ని వాడతారు. కానీ అవి ఉంటాయి పాటల్లో. ఇవి చాలా అందంగా ఉంటాయి. అందుకని ఎక్కువ ప్రయోగాలు ఇవి వేస్తూ ఉంటారు అనమాట. నేను మీ కీబోర్డ్ ప్లేనే వివరించి చూపిస్తాను ప్లే చేస్తూ. థ్యాంక్ యూ. అప్పుడు మీకు బాగా తెలుస్తాయి అనమాట. ఇప్పుడు మనం సంవాది స్వరములను ఇక్కడ ప్లే చేసుకుందాం. మనం 1వ శృతిలో అనమాట. చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసేసి ఇది మిడిల్ పిచ్ కదా. ఈ 2 బ్లాక్ కీస్ బిగిన్కి వైట్కి ఇది మనకు సా అవుతుంది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు సి అంటారు కదా. ఈ సి నుంచి సి వరకు అనమాట మంది. ఇప్పుడు ఇక్కడ నుంచి సాకి 2 సంవాది స్వరాలు వస్తాయి, 2 సంవాది జతలు. అంటే సా మావన్ సా పా అనమాట. అలాగే సా తర్వాత వచ్చేది రీవన్ కదా మనకు శుద్ధ రిషము. దీనికి కూడా 2 సంవాది జతలు వస్తాయి. సామాభావంతో ఒకటి సాపాభావంతో ఒకటి. రీ ఇది మాటు ఇదొక సంవాది జత, ఇది సామాభావం. రీ దావన్ ఇది సాపాభావం. ఇప్పుడు నేను ఒక్క స్వరానికి మీకు ఒక్క సాకి మాత్రమే నేను 2 జతలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే సామావన్ సా పా. తర్వాత నేను ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. చూడండి, ఇక్కడ సామాభావంతో ఒక జత, సాపాభావంతో ఒక జత. సామా ఇది మావన్. సాకి మావన్కి మధ్య నేను ఎన్ని ఇక్కడ శృతులు ఉన్నాయి చూడండి ఇక్కడ. అంటే 2 బ్లాక్ కీస్ 2 వైట్ కీస్ ఉన్నాయి అనమాట. అంటే రీ1 రీ2 ఘాటు గాత్రి అన్నారన్నమాట. ఇది చాలామంది వెస్టర్న్ మ్యూజిక్ వారు నేర్చుకునే వాళ్ళు దీన్ని గావన్ అంటున్నారన్నమాట. గావన్ కాదు, అసలు గావన్ అనేది సంగీతంలో లేనే లేదు. కాకపోతే ఈ రీ2నే గావన్ కింద ఉపయోగించుకుంటాం తర్వాత అది. సో రీ1 రీ2 ఘాటు గాత్రి ఇగో 4 స్వరస్థానములు అంటారు వాటిని. దీని గమకంతో అయితే జారు గమకం, ఎక్కువ జారు గమకం, దిగు జారు గమకం. సా మా ఈ మాధ్వనిని ఇక్కడే మనం అనుకుని అక్కడ లాకెళ్తాం చూడండి. సా మా అలాగే మా సా అనమాట. మా సా ఈ సాధ్వని ఇక్కడే అనేస్తున్నాం మనం చూడండి. మా సా ఇది సామభావం. సా పా పా సా ఇది సామాభావం. ఈ సాపాభావంలో సాకి పాకి మధ్యన చూడండి 3 బ్లాక్ కీస్ 3 వైట్ కీస్ ఉన్నాయి. అంటే రీ1 రీ2 ఘాటు గాత్రి మావన్ మాటు ఇది పా అనమాట. సో సాకి పాకి మధ్యన 6 స్వరస్థానములు ఉన్నాయి.
శృతుల ప్రకారంగా అయితే అప్పుడు నేను శృతుల ప్రకారంగా మళ్ళీ వివరించి చెప్తాను. ఒకసారి ప్లే చేసుకుందాం. ఇది సా పా పా సా గమకంతో సా పా పా సా అలా అనమాట. ఇప్పుడు సాకి మాకి మధ్యన మావానికి మధ్యన 4 స్వరస్థానములు. శృతుల ప్రకారంగా అయితే అవి 8 శృతులు ఉంటాయి. చూడండి, ఎందుకంటే రీలు 4 శృతులు ఉంటాయి, గాలు కూడా 4 శృతులు. అంటే ఏకశృతి రిషభము, ద్విశృతి రిషభము, తిశృతి రిషభము, చతుశృతి రిషభము రీలు అయిపోయినాయి. ఇప్పుడు గాలో శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతరగాంధారము, తీవ్ర అంతరగాంధారము. సో ఇప్పుడు మీకు సాకి మావన్కి మధ్యన 4 స్వరస్థానములు, 8 శృతులు ఉంటాయి అన్నమాట. అట్లాగే సాకి పాకి మధ్యన చూడండి 6 స్వరస్థానములు ఉన్నాయి. 1 రీ1 రీ2 గా2 గా3 మావన్ మాటు 6 స్వరస్థానములు. శృతుల ప్రకారంగా అయితే సాకి పాకి మధ్యన ఎన్ని స్వరాలు ఉన్నాయి? మామూలుగా రీ గా మా. రీలు 4 ఉంటాయి, గాలు 4 ఉంటాయి, మా 4, 3 4 12 శృతులు అన్నమాట. అంటే ఏకశృతి రిషభము, ద్విశృతి రిషభము, తిశృతి రిషభము, చతుశృతి రిషభము. గాలు శుద్ధ గాంధారము, సాధారణ గాంధారము, అంతరగాంధారము, తీవ్ర అంతరగాంధారము. మరి మాలో శుద్ధ మధ్యమము, తీవ్ర శుద్ధ మధ్యమము, ప్రతిమధ్యమము, తీవ్ర ప్రతిమధ్యమము. అదనమాట. ఇప్పుడు సాకి పాకి మధ్యన ఏవైనా 2 స్వరముల మధ్యన 6 స్వరస్థానములు లేదంటే 8 శృతులు ఉండొచ్చో అట్టి 2 స్వరములు పరస్పరము. అంటే సాపా పాసా. ఇది ఇలా పాడుకుంటే అందంగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ పాటలు ఇవే ఉంటాయి. ఇప్పుడు నేను ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఇక మీకు ఆల్రెడీ రీ వరకు వాంచాను కదా, రీ2 నుంచి మనం ఇంకోసారి ప్లే చేసుకుందాం. లేదంటే ఒకసారి నేను అక్కడి నుంచి ప్లే చేస్తాను. సా మా మా సా, ఇదే గమకంతో సా మా మా సా, ఈ సామాభావం. ఇప్పుడు సాపభావం సా పా పా సా, ఇదే జారు గమకాలం అంటే ఎక్కువ జారు దిగు జారు. సా పా పా సా. ఈ రీ1తో ఇప్పుడు 2 వస్తాయి. రీ1 మాటు, రీ1 దావన్. రీ మా మా రీ. ఇప్పుడు గమకంతో రీ మా మా రీ. అంటే రీ1 దావన్. రీ రీ దా దా రీ. గమకం రీ దా దా రీ. ఇప్పుడు రీ2 పా, రీ2 దాటు. రీ పా, ఇది సామాభావం. పా రీ. గమకంతో రీ పా పా రీ. ఇప్పుడు సాపాభావం అంటే రీ2 దాటు వస్తే ఉంటా. రీ దా దా రీ. గమకంతో రీ దా దా రీ. ఇప్పుడు గా2తో 2 వస్తాయి అనమాట. గా2 దావన్ అంటే శుద్ధ దైవతం. గా2 నీటు. ఇప్పుడు గా2 దావన్ సామాభావం. గా దా దా గా. గమకాలతో దా సారీ గా దా దా రీ. ఇది సామాభావం. ఇప్పుడు సాపభావం గా నీ గా. గమకాలతో గా నీ గా. గా2తో అయిపోయినాయి. ఇప్పుడు గా3తో 2 వస్తాయి. గా3తో సామాభావంతో ఒకటి, సాపాభావంతో ఒకటి. ఇప్పుడు గా అంతర్గాంధారము అంటే గా3 దాటు, గా3 నీ3. ఇది ఒక సంవాద జత. ఇప్పుడు చూడండి గా దా సామభావం దా గా. గమకం గా దా దా గా. ఇప్పుడు సామభావం గా3 నీ3 అనమాట. గా నీ గా. గమకంతో గా నీ గా. ఇవన్నీ కూడా చక్క ప్రయోగాలన్నీ కూడా పాటలో వస్తాయి.
ఇప్పుడు మావన్ మావన్ను నీటు సామాభావం, మావన్ను తారాస్థాయి సా సాపభావం. ఇప్పుడు మావన్ నీటు మా నీ మా గమకంతో మా నీ మా. ఇప్పుడు సాపభావం మా సా మా గమకంతో మా సా మా. ఇప్పుడు మాటుతో రెండు వస్తాయి కదా, సామాభావంతో ఒకటి సాపభావం. మాటు కాకల నిషాదం నీత్రి అనమాట. మా నీ మా గమకంతో మా నీ మా. ఇది సామాభావం. ఇప్పుడు సాపభావం మాటు తారాస్థాయి రీవన్ మా రీ మా గమకం మా రీ మా. ఇప్పుడు పాతో రెండు వస్తాయి. పా తారస్థాయి సా సామాభావం, పా తారస్థాయి రీటు సాపభావం. పా సా పా గమకంతో పా సా పా. ఇప్పుడు సాపభావం పరీ పా గమకం పరీ పా. ఇప్పుడు దావంతో అనమాట. దావన్ను తారాస్థాయి రీవన్ను ఒక జత సామభావం దరీ దా గమకం దరీ దా. ఇప్పుడు సాపభావం దావన్ను తారాస్థాయి ఘాటు దా గా దా గమకం దా గా దా. ఇప్పుడు దాటుతో రెండు వస్తాయి మళ్ళా. దాటు హై పిచ్ రీటు ఇది సామాభావం, దాటు హై పిచ్ గాత్రి సాపాభావం. ఇప్పుడు సామాభావం దాటు తారాస్థాయి రీటు దా రీ దా. ఇది మోహన్ రాగంలో వస్తుంది, శంకరాభరణం అన్నింటిలో వస్తుంది. గమకం ద రీ దా. ఇది సా మా భావం. ఇప్పుడు సాపభావం ద గా దా గమకంతో ద గా దా. ఇప్పుడు మనం నీటు నుంచి మనం చూద్దాం. ఇప్పుడు నీటు హై పిచ్ తారాస్థాయి ఘాటు అనమాట. చూడండి సామాభావం ఇది నీ గా నీ ఇదే సామాభావం. ఇప్పుడు దీని గమకంతో నీ గా నీ ఇది సామాభావం. ఇప్పుడు సాపాభావం ఈ ఈ నీటు తారాస్థాయి మావన్ అనమాట. నీ మా నీ ఇది సాపాభావం. ఇప్పుడు గమకంతో నీ మా నీ. ఇప్పుడు నీత్రితో అనమాట. నీత్రితో రెండు వస్తాయి కదా, సామాభావం ఒకటి సాపాభావం ఒకటి. ఈ నీత్రి తారాస్థాయి గాత్రి అనమాట. నీత్రి తారాస్థాయి గాత్రి చూడండి, ఇది సామాభావం నీ గా నీ గమకంతో నీ గా నీ. ఇప్పుడు నీత్రి తారాస్థాయి మాటు అనమాట. నీ మా ఇది సాపాభావం మా నీ గమకంతో నీ మా నీ. ఇప్పుడు తారాస్థాయి సా, తారాస్థాయి సా తారాస్థాయి మావన్ ఈ సామభావం. తారాస్థాయి సా తారాస్థాయి పా అంటే ఇక్కడ వచ్చినవి వస్తాయి. ఈ సామా సాపా కాకపోతే ఇది మిడిల్ పిచ్ అయింది, ఇది హై పిచ్ అయింది అనమాట. సేమ్ మళ్ళీ ఇవన్నీ ఇక్కడ రిపీట్ అవుతాయి అనమాట. ఇది ఒక సా వాంచి ఆపేస్తాను నేను. సా మా సా
గమకాలతో అనమాట, గమకంతో అనమాట. సా పా పా సా గమకంతో సా పా పా సా. మళ్ళా ఇవే రిపీట్ అవుతాయి. ఇక్కడ రీ1 మా2, ఇక్కడ రీ1 దావన్ వచ్చింది కదా, కాకపోతే హై పిచ్ వస్తాయి. మనకు పంచం వరకు చాలు అనమాట, తారస్థాయి పంచం వరకు చాలు, ఏ పాటలు ఇక్కడికే వస్తాయి అనమాట. అయితే ఇప్పుడు మనం మిడిల్ పిచ్, హై పిచ్ జతలు చూసామంటు. లో పిచ్లో కూడా సేమ్ అవే వస్తాయి అనమాట. అప్పుడు ఇక్కడ నుంచి ఇది సా కదా మనకి, సా ఇది లో పిచ్, సా పా పా సా, అలాగే సా మా మా సా, సేమ్ ఇవే వస్తాయి అనమాట. అక్కడ చక్కగా మీరు ప్లే చేసుకోండి. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది సంవాది స్వరములు ఏంటంటో. వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకోవడం కొంచెం ఇబ్బంది అనమాట. ఇక్కడ ఏంటంటే రీ1 రీ2 గావన్ ఘాటు ఉంటారు. గావన్ లేదు అసలు. గావన్ వెస్టర్న్ మ్యూజిక్లో ఉందేమో కానీ మాకు లేదు. మాకు గావన్ అసలు లేదు. కాకపోతే రీ2నే మేము గావన్ కింద వాడుకుంటాం అనమాట. అప్పుడు ఏం చెప్తాము, రీ1 రీ2 ఘాటు గాత్రి అని చెప్పాలి, కానీ గావన్ ఘాటు అని చెప్పాలి. గావన్ ఒరిజినల్ ఇది గావన్ కాదు, ఇది ఘాటు సాధారణ గాంధారం, ఇది గాత్రి అంతర్గాంధారం. మరి ఇది ఘాటు ఇది గాత్రి అయితే దీని ముందు ఏముంటుంది, ఒరిజినల్గా ఇది చతుశ్రుతి త్రిశుభము. దీన్నే మనం గా కింద మనం వాడుకుంటే ఇది గావన్ అవుతుంది అనమాట. అప్పుడు చూడండి, సా గా ఇది ఒరిజినల్గా సా రీ రీ సా రీ2, కానీ దీని సా గా గా సా ఇది సా, ఇది శుద్ధ గాంధారం. ఇప్పుడు సా గా ఇది ఘాటు, ఇది దీన్ని రీ1 అంటున్నారు, గావన్ అంటున్నారు అందరు. గా సా ఇది ఘాటు, సా గా ఇది గాత్రి, గా సా ఇది సంవత్సరాలు కాదు, కానీ మీకు అది ఈ గావన్ అన్నారు కదా, ఈ ఘాటుని ఆ వివరణకి దానికి మీకు తెలియటానికి నేను వివరణ ఇచ్చాను. ఇప్పుడు సంవత్సరాలు చక్కగా మీరు ప్లే చేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సంవాది జతలు సామాభావము సాపాభావము అంటే సామాభావంతో ఒక జత వస్తుంది, సాపాభావంతో ఒక జత వస్తుంది. ఇక్కడ నేను క్లియర్గా రాసేసాను, మీకు ప్లే చేసి చూపించాను కాబట్టి ఇక్కడ చదివేస్తాను నేను. సా మావన్ ఉల్టా చేస్తే మావన్ సా అనమాట. మావన్ సా ఇది సామాభావం. ఇది సా పా ఇది ఉల్టా చేస్తే పా సా, ఇక్కడ రాశాను. ఇది సా పా భావము. రీ1 మా2 మా2 రీ1 సామభావము. రీ1 దావన్ దావన్ రీ1 సాపభావము. రీ2 పా పా రీ2 సామభావము. రీ2 దాటు దాటు రీ2 సాపభావము. ఘాటు దావన్ దావన్ ఘాటు సామభావము. ఘాటు నీటు నీటు ఘాటు సాపభావము. గాత్రి దాటు దాటు గాత్రి సామభావము. గాత్రి నీత్రి నీత్రి గాత్రి సాపభావము. మావన్ నీటు నీటు మావన్ సామభావము. మావన్ తారాస్థాయి సా తారాస్థాయి సా మావన్ ఇది సాపభావము. మాటు నీత్రి నీత్రి మాటు ఇది సామభావము. మాటు తారస్థాయి రీ1 తారస్థాయి రీ1 మాటు ఇది సాపభావము. పా తారస్థాయి సా తారస్థాయి సా పా ఇది సామభావము. పా హై పిచ్ రీ2 హై పిచ్ రీ2 పా సాపభావము. దావన్ హై పిచ్ రీ1 దావన్ సామభావము. దావన్ హై పిచ్ ఘాటు దావన్ సాపభావము. దాటు హై పిచ్ రీ2 దాటు సమభావము. దాటు హై పిచ్ గాత్రి దాటు సాపభావము. ఇదే దాటు గాత్రి గాత్రి దాటు ఇదే నేను ఇక్కడ రాశాను అనమాట. నీటు హై పిచ్ ఘాటు నీటు ఇది సామభావము. నీటు హై పిచ్ మావన్ నీటు ఇది సాపభావము. నీత్రి హై పిచ్ గాత్రి నీత్రి సామభావము. నీత్రి హై పిచ్ మాటు నీత్రి సాపభావము. ఇలా మీరు లో పిచ్లో కూడా ఇవే వస్తాయి, హై పిచ్లో కూడా ఇవే వస్తాయి. థ్యాంక్ యూ.